హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే పైరో ఎంజీ గురించి. ఈ పైరో ఎంజీ అనేది విల్ట్ వచ్చి చనిపోతున్న తోటలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ పైరో ఎంజీ వాడుకోవాలి. ఈ పైరో ఎంజీ అనేది మైకోరైజల్ ఫంగిసైడ్. మైకోరైజల్తో పాటు దీంట్లో ఫంగిసైడ్ ఉంటుంది. ఇది ఇనేరా కంపెనీలో ఈ టెక్నాలజీలో మాత్రమే ఉంది, వేరే కంపెనీలలో అయితే లేవండి. సో ఇదే ఎందుకు వాడుకోవాలి, ఇది వాడుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటిది అనేది వివరించే ప్రయత్నం చేస్తాను. ఎకరానికి వచ్చేసి 24 కేజీలు వేసుకోవాలండి. ఎకరానికి వచ్చేసి 24 కేజీలు వేసుకున్నట్లయితే మనకు 4 ట్రిప్పుల పెంటతో సమానం అవుతుంది, బలానికి పనిచేస్తుంది. రెండోది 100% విల్టు కంట్రోల్ అవుతుంది. మూడోది భూమి గుల్లబారుతుందండి. నాలుగోది వచ్చేసేమో మనకు వేరు వ్యవస్థ అనేది బాగా పెరుగుతుంది. బలమైన వేరు వ్యవస్థ వస్తుందండి. బలమైన వేరు వ్యవస్థ వచ్చినప్పుడు భూమి గుల్లబారినప్పుడు భూమిలో ఉన్న అన్ని పోషక పదార్థాలు మొక్కకు అందేసి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పైరో ఎంజీఎస్తో పాటు 2 కిలోల ట్రైకోడర్మా, 2 కిలోల సూడోమోనాస్ ఎకరానికి వేసుకోవడం వల్ల భూమిలో నుంచి వచ్చే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, విల్టుకు సంబంధించిన బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది 100% నశించడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా ఇది వేసుకోవాలని నేను ప్రతి ఒక్క రైతును మనవి చేస్తున్నాను. దాంతోపాటు మనకు 4 ట్రిప్పుల పెంటతో సమానం అవుతుంది, కానీ మొక్కకు బలాన్ని చేకూరుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, విల్టు వచ్చిన ప్రతి ఒక్క తోటలో దుక్కి మందులు, కాంప్లెక్స్ ఎరువులు ఏదైతే ఉన్నాయో దయచేసి అవి అవాయిడ్ చేయండి. కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వేయడం వల్లనే ఈ అన్ని అనర్థాలకు కారణమవుతుంది. ఎందుకనంటే కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వేయడం వల్ల అంటే ఒక బస్తా దుక్కి మందు బస్తా తీసుకుంటే 46% మాత్రమే భాస్వరం ఉంటుంది, 54% లవణాలు ఉంటున్నాయి. ఈ లవణాలు ఉప్పు వేయడం వల్ల భూమి బెట్టగట్టుకుపోయి భూమిలో వేరు వ్యవస్థ అనేది దిగక భూమిలో హీట్ జనరేట్ అయ్యి మొక్కలు రోగనిరోధక శక్తిని పెంచుకోలేక రోగానికి గురి అయిపోయి మొక్కలు ఎదగలేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారండి రైతులు. దయచేసి మీరు ఇది వేసుకున్నా వేసుకోకపోయినా కూడా దుక్కి మందులను అయితే మీరు అవాయిడ్ చేయండి. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఇది 4 ట్రిప్పుల పెంటతో సమానం అవుతుంది. ఒక 6 బ్యాగులు వేసుకుంటే 6 బ్యాగుల కాస్ట్కి 4 ట్రిప్పుల కాస్ట్కి తీసుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కాస్ట్లోనే తక్కువనే ఉంటుంది, బలానికి బలం పనిచేస్తుంది. మనం దుక్కి మందులు తగ్గించుకున్నా కూడా పంటకు ఎటువంటి నష్టం ఉండదు. దీంతోపాటు మనం ట్రైకోడర్మా, సూడోమోనాస్ వేసుకుంటున్నాం, దీంట్లో కూడా ఫంగిసైడ్ సంబంధించినవి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది వేసుకోవాలని ప్రతి ఒక్క రైతుని నేను మనవి చేస్తున్నాను.